పర్లేదు యావరేజ్. సూపర్ ఉందన్న సినిమా, బాగుందన్న. యావరేజ్ పర్లే బాగానే ఉంది. యావరేజ్ బాగుందన్న, నిజంగా బాగుంది. సీట్లు బాగున్నాయి, మంచిగా ఏసీ పెట్టారు, బాగుంది. ఫైట్స్ నా పక్కన కూర్చున్న అతను అయితే బాగా చూసాడు. నేను మరి మామూలుగా ఉండదు మరి. సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా, సూపర్ మైండ్ బ్లోయింగ్. నాట్స్ ఎక్స్పెక్టెడ్ అండి, నాట్స్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టేషన్ లేదండి, బట్ ఓకే. అంత లెంగ్తీ సినిమా అక్కర్లేదు, ఈ సబ్జెక్ట్ అంత లెంగ్తీ సినిమా అక్కర్లేదు. మణిరత్నం మూవీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సినిమా బాగుంది, యాక్టింగ్ చెంబు కొద్ది కమలాసం యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ ఒక 2 ఉంటాయండి. ఫ్యామిలీ ఏమి చెల్లి కోసం సినిమా అంతా మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ ఇది బాగుందండి, మూవీ అయితే చాలా బాగుందండి, సూపర్ గా ఉంది. బాగాలేదండి. వేస్ట్, నాకు అనవసరంగా వచ్చింది మార్నింగ్ డబ్బులు పోక, అసలు బాగాలేదు. సినిమాలు తీయకపోతే బెస్ట్. బేసిక్గా రెగ్యులర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్టపడే వాళ్ళకి మోస్ట్లీ నచ్చదు. జనరల్ గా మణిరత్నం మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం మణిరత్నం రిటర్న్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, అంటే ఒక పీస్ఫుల్ గా స్టోరీలోకి అలాగ వెళ్ళిపోతూ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది. కంటెంట్ ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ కంటెంట్ అది. దాంట్లో ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్, జనరల్ గా మణిరత్నం మూవీస్ ఎలా ఉంటాయో అలా. హీరోయిన్స్ ఒక 3 ఉన్నట్టున్నారు. బాగుంది, మొత్తం స్టోరీ బేస్డ్ అంటే ఒక డ్రామాటిక్ స్టైల్లో తీశారు, చాలా బాగుంది. అంటే రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్స్ నచ్చే వాళ్ళకి మాత్రం నచ్చుతుంది. మణిరత్నం స్టైల్ ఆఫ్ టేకింగ్ నచ్చిన వాళ్ళకి మాత్రం అల్టిమేట్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, యాక్టింగ్ అయితే కమల్ హాసన్ గారు చాలా బాగుంది. డిఫరెంట్ ఫేజెస్ లో బాగా చూపించారు. కామెడీ లేదు, 0% కామెడీ, ఫుల్లీ యాక్షన్. సాంగ్స్ బేస్డ్ ఆన్ స్టోరీ ఉన్నాయి, అంటే సపరేట్ గా ప్లాట్ మిస్ అయ్యి వెళ్ళేలాగా లేదు. స్టోరీ బేస్డ్ మధ్యలోనే ఉన్నాయి సాంగ్స్ అన్ని. స్టోరీ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకైతే ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూడాలి మరి. థ్యాంక్ యూ.